హలో వ్యూయర్స్, ఈరోజు నేను వేసుకున్న బీరకాయ స్ప్రౌట్ అయ్యింది. సో ఇది వచ్చేసి 5-6 డేస్ అవుతుందన్నమాట. ఈరోజుతో 6 డే, నిన్నడే ఇది విడిచింది. అండ్ ఇది కూడా 6 డేస్గా కేక్ వచ్చేసింది. సో రెండిట్లో డిఫరెన్స్ చూసుకుందాం. ఇందులో ఒకటి నేతి బీర, ఇంకోటి గుత్తి బీర. గుత్తి రెండు, కాకపోతే ఒకటి నేతి, ఒక నాలుగు. ఇది పెద్ద లీఫ్ ఉంది, ఇది చిన్నది. పెద్దది గుత్తి బీర, చిన్నది గుత్తి నేతి బీర. సో తీగ కూడా వచ్చేసింది చూసారా దీనికి అప్పుడే. ఇది ఫస్ట్ నాకు దీనికన్నా పెద్దది ఫస్ట్ వస్తుంది, నార్మల్ గుత్తి బీర. గుత్తి బీరలో డిఫరెన్స్ ఏంటంటే ప్రాబ్లం లేకుండా హ్యాండ్ పాలినేషన్ అవసరం లేదు, వాటంతా అవే గుత్తులుగా వస్తాయి. సో ఇది ఫస్ట్ టైం నేను వేయడం, చూద్దాం ఎలా ఉంటుందో. సో దీన్ని వేసేటప్పుడు కిందన ఇలా తవ్వేసాను, ఫుల్గా తవ్వేసి అందులో నేను బోన్ని, ఎప్సమ్ సాల్ట్, ఎగ్షెల్ పౌడర్, బనానా పీ పౌడర్, కోకో పీట్ అన్నీ వేసాను. ఏదైతే దొరికితే వర్మి కంపోస్ట్ అన్నీ వేసా, అవన్నీ పౌడర్స్ అన్నీ వేసేసి అప్పుడు విత్తనాన్ని నేను పెట్టాను. లైక్ ఆ విత్తనం ఎలా పెట్టానంటే నేను చెప్తాను, అది తొందరగా స్ప్రౌట్ అవుతుంది. అప్పుడు ఎలా అంటే, ఇప్పుడు విత్తనం ఉంది కదండి, దీని ఎడ్జ్ ఇది. సో ఇలా దీని ఎడ్జ్ ఉంది కదండి, ఎడ్జ్ని మనం కట్ చేసుకోవాలన్నమాట. బొడుపులా ఉంటుంది ఇక్కడ చిన్నది, ఇది ఉంది కదా, దాన్ని కట్ చేసి దాన్ని మనం అప్పుడు ఈ విత్తనాన్ని ప్లేస్ చేసుకుంటే వితిన్ 5 డేస్లో వచ్చేస్తాం. చాలా ఫాస్ట్గా స్ప్రౌట్ అవుతుందండి అలా చేస్తే. మరీ లోతుగా పాతుకోకండి, ఇప్పుడు విత్తనాలు లోతుగా వేయకండి. రండి. సో ఫాలో అయితే వీటి యొక్క అప్డేట్ మనకు తెలుస్తుంది. చూసారా చిన్న పడగానే ఎలా వస్తాయి. ఓకే దెన్ గైస్, ఎవరీవన్, బాయ్.